హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, 'గేమ్ చేంజర్' సినిమా మీద కుట్ర చేశారు. సినిమా కలెక్షన్‌లు రాకుండా సినిమా మీద నెగెటివ్ రివ్యూ ఇచ్చి, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చి, సినిమా కలెక్షన్‌లు తగ్గే విధంగా సినిమా అట్టర్ ఫ్లాప్ అనేటట్టు ఒక భారీ కుట్ర అయితే చేశారు. ఆ కుట్ర మీద ప్రత్యేకించి కూడా మొన్న సినిమా హీరో 'రామ్ చరణ్' గాని, మూవీ టీమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లి కంప్లెయింట్ అయితే నోటీస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 45 మంది మీద కంప్లెయింట్ అయితే నోటీస్ చేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్స్‌లో ఎటువంటి కన్వర్సేషన్ జరిగింది, అసలు ఏమేమి మాట్లాడుకున్నారు, అసలు ఎవరు వీళ్ళంతా అనేది కొన్ని వివరాలైతే బయటకొచ్చాయి. ఇందులో మెయిన్‌గా చూసుకుంటే ఈ కుట్ర నేపథ్యంలో ప్రత్యేకించి కూడా ఒక కీలకమైన హీరో కూడా ఉన్నాడు. దాదాపుగా 2,50,00,000కు పైగా యూట్యూబర్లకే గాని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లే గాని, మేమర్సే గాని వీళ్ళందరికీ కూడా ఇచ్చి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది, నెగెటివ్ రివ్యూస్ అనేవి ఇచ్చేటట్టు ఒక హైప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దానికోసం రూ. 2,50,00,000 ప్రత్యేకించి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ఒక పాయింట్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. అండ్ రెండోది మెయిన్‌గా ఈ కేసులో 45 మందిలో కీలకంగా చూసుకుంటే ఎక్కువ శాతం ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ అభిమానులున్నారు. అండ్ మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ అభిమానులున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారని చెప్పి ఒక వార్త అయితే బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అండ్ ఇంకోటి కీలకంగా చూసుకుంటే ఇదంతా కూడా కావాలనే ఒక కుట్రపూరిత కోణం కింద చేశారు. గేమ్ చేంజర్‌ని కావాలని తొక్కాలని చెప్పి వీళ్ళందరినీ కూడా మెగా ఫ్యామిలీని తొక్కాలి. అందులో గేమ్ చేంజర్‌ని మెయిన్‌గా తొక్కాలి. రామ్ చరణ్‌కి కొంత క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ స్టార్ కింద గ్లోబల్ స్టార్ అనేటట్టు ఏదైతే ఒక బిరుదొచ్చిందో, తన ఇన్‌ఫ్లుయెన్స్ పెరుగుతుందని ఏదైతే చెప్పుకుంటున్నారో దాన్ని తొక్కే విధంగా ఈ కుట్ర అంతా కూడా జరిగిందని చెప్పి మెయిన్‌గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది కూడా సోషల్ మీడియాలోనంటే 'దిల్ రాజు' ట్రెండ్స్ గాని, లేదంటే 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన ట్రెండ్సే గాని, 'రామ్ చరణ్' అకౌంట్సే గాని, మెగా ఫ్యాన్స్‌కి సంబంధించిన ఫ్యాన్ క్లబ్‌లు ఏవైతే ఉంటాయో ఇలాంటి అఫీషియల్ అకౌంట్స్‌లో ట్రెండ్ అవుతుంది. ఎందుకనంటే ఈ 45 మందిని కూడా ప్రస్తుతానికి వీళ్ళ మీద కేసులు కంప్లెయింట్ నోటీస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి కన్వర్సేషన్ జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ హిస్టరీ అంతా కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయితే ప్రత్యేకించి కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని విజయ్ అనే అకౌంట్‌లో 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన రెండో రోజే హెచ్‌డీ ప్రింట్‌ని బయటకి పైరసీ తీసుకొచ్చి విడుదల చేయాలి. అదే టార్గెట్‌గా పనిచేయండి. సినిమా అట్టర్ ఫ్లాప్ అనే విధంగా నెగెటివ్ రివ్యూస్ ఇవ్వండి అనేటట్టు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నట్టు ఒక స్క్రీన్ షాట్ అయితే సోషల్ మీడియాలో చాలా మంది కూడా వైరల్ చేస్తున్నారు. అంటే ఎంత టార్గెట్‌గా, ఎంత పకడ్బందీగా 'గేమ్ చేంజర్' మీద ఎలాంటి కుట్ర పన్నారు అనేది దానికి ఇదొక ఉదాహరణ. అయితే ఇంకా దీని వెనకాల ఎవరున్నారు, ఆ కీలకమైన హీరో ఎవరు అనేది రాబోయే రోజుల్లో తెలియవలసి ఉంది. అంటే ప్రస్తుతానికి కేస్ అయితే నోటీస్ అయింది. ఆ కేసు విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు, ఎవరికి ఎవరెవరు సారీ ఎవరికి ఎవరు ఎంత డబ్బులిచ్చారు, ఆ డబ్బులు ఎలా ఇచ్చారు, క్యాష్ ఇచ్చారా, బై అకౌంట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారా, లేదనంటే వీళ్ళ మధ్య ఎటువంటి కన్వర్సేషన్ జరిగింది, దీనిలో ఇంకా ఎవరున్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా బయటకు తీసే రోజులైతే వస్తాయి. కానీ ఇదంతా కూడా పక్కన పెడితే 'గేమ్ చేంజర్' మీద చేసిన భారీ కుట్ర ఏదైతే ఉందో దానివల్ల సినిమా అనేది ఈరోజు ఆల్మోస్ట్ కలెక్షన్స్ అనేవి తగ్గిపోయినాయి. సినిమా అంతా కూడా భారీ లాస్ అయితే వచ్చింది ఓపెన్‌గా చెప్పుకోవాలంటే. కానీ ఇక్కడ మొదటగా నష్టపోయింది ఎవరు అనంటే 'దిల్ రాజు'. అంటే నిర్మాత నష్టపోయాడు. ఇక్కడ మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, మీ హీరో వేస్ట్ అనేటట్టు ఏదైతే ఈ కంపారిజన్‌లు చూపించుకొని ఈ ఫ్యాన్ క్లబ్‌లు, ఫ్యాన్స్ ఏవైతే ఉన్నారో తెలిసి తెలియక చేస్తున్నారో, లేదా కావాలనే చేస్తున్నారో, లేదా పైశాచిక ఆనందంతో చేస్తున్నారో, లేదనంటే ఎవడో డబ్బులిత్తే చేస్తున్నారో తెలీదు గానీ వీళ్ళు చేసే పని వల్ల ఇక్కడ ఒక నిర్మాత నష్టపోతున్నాడు. కోట్లు పెట్టే ఒక నిర్మాత నష్టపోతున్నాడు. ఆ నిర్మాత నష్టపోతే ఏమైందిలే అనుకోవచ్చు. ఆ నిర్మాత నష్టపోతే సినిమా అనేది కొత్త సినిమా తీయడానికి ఒక్కరు కూడా ఎదరకు రారు. కనీసం ఇప్పుడు 'గేమ్ చేంజర్' అనేది 500,00,00,000 పెట్టుబడి పెడితే దానివల్ల ఎంతమంది పని దొరికిందో ఆలోచించారా ఒక్క విషయం? ఏదో 'రామ్ చరణ్' ఒక 50,00,00,000, 70,00,00,000, 100,00,00,000 తీసుకున్నాడు. 'శంకర్' ఒక 20,00,00,000, 30,00,00,000 తీసుకున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. వాళ్ళని పక్కన పెడితే, వాళ్ళని ఆధారంగా చేసుకొని లైట్ మెన్ గానీ, కెమెరామెన్ గానీ, అసిస్టెంట్ బాయ్స్ గానీ, మేకప్ మెన్స్ గానీ, క్యారవెన్స్ గానీ, డ్రైవర్లు కానీ, లేదనంటే ఫుడ్ సప్లై చేసేవోళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే ప్రతి ఒక్కరు ఇంకా వాళ్ళు కాకుండా అనధికారికంగా జూనియర్ ఆర్టిస్టులని లేకపోతే సినిమాల్లో అవకాశాల కోసం అని చెప్పి కొన్ని వేలాది మంది ఒక సినిమాకి పనిచేస్తారు. ఇంతమందికి అన్నం పెట్టేది ఒక సినిమా. ఆ సినిమాకి ముఖ్యుడు మెయిన్‌గా
ఒక నిర్మాత. ఆ నిర్మాతకి ప్రధానంగా కావాల్సింది తన దగ్గర రూ. 2 ఉంటే ఆ రూ. 2తో బిజినెస్ చేసి ఒక రూ. 4 సంపాదించుకొని ఆ రూ. 4లో ఒక రూపాయి హీరోకి, ఒక రూపాయి ప్రొడక్షన్ ఖర్చుకి, ఇంకొక రూపాయి ప్రత్యేకించి కూడా ఈ పనోళ్ళకి, కింద బతికే ఈ జూనియర్ ఆర్టిస్టులు, చిన్న స్థాయి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకొక రూపాయి తన ఆదాయంగా తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఎలా ఉందనంటే ఒక్క నిర్మాతను బేస్ చేసుకుంటే ఇంతమందికి బతుకు జీవనాధారం అనేది దొరుకుద్ది. కానీ ఈరోజు ఈ ఫ్యాన్స్ మధ్య ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనో లేకపోతే ఇటు మెయిన్‌గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనో లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ అనో, మహేష్ బాబు ఫ్యాన్స్ అనో, ఇటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనో ఈళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళో తెలుసో తెలియకో వీళ్ళు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళ మధ్య ఏవైతే కొంత ఆ గ్యాప్ అనేది ఏదైతే ఉందో దానివల్ల సినిమాకి నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఆ నెగెటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల సినిమా ఫ్లాప్ అవ్వడం, సినిమాకి కలెక్షన్‌లు తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు. ప్రొడ్యూసర్ నష్టపోతే నెక్స్ట్ సినిమా తీయాలంటే భయపడతాడు. ఇప్పుడు 'దిల్ రాజు' ఈ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. ఒక సినిమా కొంతవరకు కూడా బెటర్‌గానే ఉంది. కానంటే బడ్జెట్ తక్కువ సినిమా కాబట్టి బెటర్‌గానే ఉంది. కానీ 'గేమ్ చేంజర్' అనేది భారీ బడ్జెట్ సినిమా. 500 కోట్లతో తెరకెక్కించిన సినిమా. మరి అలాంటి సినిమాలో భారీ నష్టాలొస్తే రేపటి రోజుల్లో 'దిల్ రాజు' బయటకొచ్చి సినిమా తీయాలంటే ఎలా ఇంట్రెస్ట్ చూపెడతాడు? ఆయన సినిమా తీయకపోతే ఇటు హీరోకి పని ఉండదు. ఇటు ఏదైతే సినిమా ఇండస్ట్రీలో పని చేసుకునే లేబర్ వర్క్స్ ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని ఉండదు. మీరు చేసే పని వల్ల. ఇక్కడ ఫ్యానిజం అనుకుంటున్నారో లేకపోతే మా హీరో గొప్ప అనుకుంటున్నారో తెలియడం లేదు గానీ తెలుగు సినిమా ఇండస్ట్రీని తొక్కేస్తున్నారు. వాళ్ళే విభేదాలు సృష్టించుకొని ఇండస్ట్రీని తొక్కేస్తున్నారు.